హలో డియర్ ఫ్రెండ్స్, ఇదేంటా అని చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందరు రవ్వ దోశ తినుంటారు, కానీ ఇది రాగి దోశ అండి. రాగి దోశ కూడా సపరేట్గా తినుంటారు, కానీ ఇది మాత్రం రాగి ఉల్లి రవ్వ దోశ అనమాట. దీంట్లో నేను చాలా మటుకు ఏమేమి మిక్స్ చేశాను అన్నది దోశ వేస్తూ చెప్పుకుందాము మనం. ఇది చూడండి, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి అండి, ఎందుకంటే మనకి ఉల్లి టేస్ట్ తెలియాలి అని అంటే ఇది కంపల్షన్ అనమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మీరు తీసుకున్నప్పటికీ ఇలా ఒక అనియన్ తోటి ప్యాన్ పైన రుద్దడం ఇంపార్టెంట్ అండి చాలా. అండ్ ఇది కూడా కొంచెం ఫ్లేమ్ కూడా నార్మల్గా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇలా కొంచెం అయిన తర్వాత ఇలా తిప్పాలండి. ఎక్కువ లావుగా అలా రాకుండా నార్మల్గా వచ్చేటట్టు, ఎక్కువ సన్నగా కూడా చేయొద్దండి. ఇవి దాన్ని చేయలేము, ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ మిక్స్లో ఉంది కదా, కాబట్టి చేయలేము. దీనికి కాంబినేషన్ నేను ఈ చట్నీ చేశానండి. ఇది టొమాటో వెల్లుల్లి చట్నీ. అంటే ఇవన్నీ కొంచెం కొత్తవే అండి. నేను ఇమీడియట్గా దీనిపైన ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు అందరూ నార్మల్గా రవ్వ దోశ తినుంటారు, రాగి దోశ తినుంటారు, కానీ ఇలా మిక్స్డ్ ఈ దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లో జీరా పౌడర్ యాడ్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పుదీనా అన్నీ యాడ్ చేశానండి. పచ్చిమిర్చి కూడా టేస్ట్ కోసం యాడ్ చేశాను. సో తప్పకుండా ఇది తిని మీరు నాకు కమెంట్లో చెప్పండి, లేకపోతే డిఎం చేయండి. నేను అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.